హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ స్పెషల్ డిషెస్. టుడే రెసిపీ మసాలా వడ. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో తయారు చేసేయచ్చు. మరి అంత రుచికరమైన మసాలా వడని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక బౌల్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుందాము. అవి బాగా వాష్ చేసుకున్నాక ఒక 3-4 అవర్స్ బాగా నానపెట్టుకుందాం. 4 అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా నానిందో. ఇలా వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత కారంకి తగినట్టుగా పచ్చిమిర్చి, చెక్క మొగ్గ, లవంగాలు, అల్లము, 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసి, మరీ పేస్ట్గా కాకుండా పప్పు అనేది బరకగా ఉంటే టేస్టీగా ఉంటుంది. కరివేపాకు, ఆనియన్స్, తగినంత సాల్ట్, కొంచెం వంట సోడా ఇలా వేసి మొత్తం బాగా మిక్స్ చేద్దాం. మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఇలా కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టి చూడండి ఇలా కొంచెం అలా ప్రెస్ చేస్తే చాలు, రౌండ్గా వచ్చేసింది కదా మన గారె. అలా ప్రెస్ చేసుకుంటూ అలా ఆయిల్లో వదిలేయడమే. అలాగే మిగతావన్నీ వేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత అలా వెనక్కి తిప్పుదాం. అప్పుడే తిప్పేస్తే పచ్చిగా ఉంటుంది కదా, అన్నీ విరిగిపోతాయి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా బాగా కలర్ వస్తుంది. చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా పిండి గారెలు కూడా వేసుకుందాం. పది నిమిషాల్లో ఎంతో టేస్టీ అయిన గారెల్ని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత బాగుంటాయో తింటుంటే. ఈవినింగ్ టైం స్నాక్స్ అలా బయట కూర్చొని తింటుంటే ఆహా ఎంత రుచికరంగా ఉంటుందో. 10 నిమిషాలు ఓపికతో చేసుకుంటే చాలు. చూడండి అలా అన్నీ వేసేయడమే. ఎంతో సింపుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.